మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నెల అయింది, నెల దాటిన తర్వాత మీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెట్టారు కదా. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కాదండి. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే మీ మీడియా ముందు తీసుకొచ్చి నిలబెట్టండి, మాట్లాడదాం. అంతేగాని ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి అన్నారు ప్రకృతి తీసుకెళ్ళింది రాజశేఖర్ రెడ్డి అనే యాంగిల్లో మాట్లాడారు. దాన్ని నిరసిస్తూ మీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వైఎస్ అభిమానులే రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెట్టారు కదా 2 రోజుల క్రితం. అదే వ్యతిరేకత కదా మీ పార్టీలో. వైఎస్ అభిమానం అంటే తెలంగాణలో నిజం 4.5 కోట్ల ప్రజలు ఉన్నారు. 4.5 కోట్ల ప్రజలు వైఎస్ఆర్ గారు అభిమానులే. మొత్తం టీఆర్ఎస్ వైఎస్ఆర్ టీఆర్ఎస్ ఆర్ సోకాల్డ్ వారు క్లెయిమ్ చేసుకున్న బీఆర్ఎస్ మొత్తం వైఎస్ఆర్ అభిమానులే. అందులో ఎవరు తగలబెట్టినా కాంగ్రెస్ వాళ్ళు తగలబెట్టినాడు అన్న. ఒక శాంక్టిటీ ఉండాలా మాట్లాడింది. ఇప్పుడు నేనున్నా, మీరు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు, నేమ్ ఉంది. అది తగలబెడితే కనీసం మాట్లాడడానికి ఒక అది ఉంటుంది, విలువ ఉంటుంది. కానీ అందులో వైఎస్ఆర్ గారు నిజంగా ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా సేవలు అందించినాడండి. ఆయన అభిమానులను ఎవరు ఉండరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఎవరికి ఉండే అభిమానం ఎవరికి ఉండే వాళ్ళకి అది వాళ్ళకు ఉంటుంది మనసులో. డెఫినెట్లీ వాళ్ళు వచ్చి పార్టీలకు అతీతంగా ఉన్నారు. ఆ అభిమానులు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అట్లాంటి మీరు మీ పక్క రాష్ట్రంలో జగన్ ఉన్నారు, ఏపీలో ఎవడో వచ్చేసి ఇక్కడ దిష్టిబొమ్మలు తగిలేసేస్తే అయిపోయింది. జగన్ పార్టీలో ఉన్న వాళ్ళు తగలబెట్టినా కూడా ఇక్కడ కాంగ్రెస్ క్లెయిమ్ చేసేసుకోవాలా? అట్లా అంత మంచిగా ఉంది వాళ్ళ విజ్ఞత. ఐడెంటిఫై చేశారా మరి ఎవరు తగలబెట్టారు దిష్టిబొమ్మలు అనేది? మాకు ఐడెంటిఫై చేసినాము. లోక్సభ ఎన్నికలప్పుడు దాన్ని బయట పెడతాం. మేము అన్ని రెడీగా ఉన్నాం. వాళ్ళు స్కెచ్ చేసుకుంటారేమో, మేము బరీ గీసి కూర్చున్నాం. ఎందుకంటే స్కెచ్లు వేయడం అధికారం కాదు, అవుట్ రైడ్ కొట్టాలి. మన అసెంబ్లీలో ఎక్స్పెక్ట్ చేసినారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా కొడుతుందని చెప్పి. దేనికంటే 4 ఇంతలు ఉంటుంది, మీరు చూడండి. ఎందుకంటే మేము ఏది కూడా వదిలే ప్రసక్తి లేదు. ఆ కుటుంబం మమ్మల్ని పెట్టిన హింస అంతా ఇంత కాదు, 10 సంవత్సరాలు. ఆ కుటుంబం తెలంగాణ సమాజం నుంచి నిజంగా బయటికి పారిపోయాక తరిమి కొడతాం. దానికి అనుకూలంగానే ఇవాళ జ్యుడిషియల్ విచారణ కూడా జరుగుతుంది మేడిగడ్డ పైన. ఇవాళ నిద్రలు కూడా పట్టడం లేదు. అన్నట్టుంది మీరు చెప్పడం. మేడిగడ్డ లేదంటే కాళేశ్వరం సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 4 రోజులు దాటిపోయింది, ఇప్పటి వరకు దాని మీద విచారణ వేయలేదు. అసెంబ్లీలోనేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మీరు వెయ్యండి, చూసుకుంటాం, మీరు వెయ్యండి అని చెప్పి వాళ్ళే ఆహ్వానిస్తున్నారు. సిట్టింగ్ జడ్జి విచారణ చేయించి ఎన్నో సిట్టింగ్ జడ్జి అలొకేట్ చేయమని నేను ఆల్రెడీ లేఖ చేయడం జరిగింది అడ్వకేట్ జనరల్. ఆల్రెడీ వాళ్ళు కూడా టైం ఫ్రేమ్ అడిగారు, 1 వీక్లో సిట్టింగ్ జడ్జి అలొకేట్ అవుతారని. సో టైం బౌండ్ మెకానిజం పెట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ ఆల్రెడీ స్టార్ట్ చేస్తామని చెప్పాము. ఎందుకంటే విజిలెన్స్ ఆల్రెడీ మొదలైంది. సిట్టింగ్ జడ్జితో మేము విచారణ జరుపుతాం. ఎందుకంటే మన దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉంది. సాక్షాత్ ఒక రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు సిబిఐ ఎంక్వైరీ జరిపియమన్నా కూడా జరిపియలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూర్చోబెట్టింది తెలంగాణ సమాజంలో. ఎవరు ఏ ఎంక్వైరీ చేసినా ఏది కాదు. ఇవాళ మేడిగడ్డ కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజాధనం ఉపయోగించి వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం అనేది కూడా సవివరంగా వివరించాలి 2 మాటల్లో. ప్రజలు ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది, రీడిజైన్ వల్ల లబ్ధి ఏం జరిగింది, కొత్తగా ఎంత ఆయకట్టు పెరిగింది, ఎంత ప్రజాధనం వృధా అయింది, ఎక్కడెక్కడ మరలింది, ఏ అర్హత ఉంది కాంట్రాక్టర్ కట్టబెట్టారు. ఎందుకంటే ప్రతి పైసా తిన్న పైసా కక్కిస్తాం. ఇది నేను కాదు, రేవంత్ అన్న కూడా అనేక సార్లు సీఎం కాకముందు పీసీసీ ప్రెసిడెంట్ ఉండగా మీ ముందే మీ చర్చలో చెప్పడం జరిగింది. ప్రతి పైసా కక్కిచ్చేరాక ఈ రేవంత్ రెడ్డి నిద్రపోడు, కాంగ్రెస్ సైనికులు నా సైనికులు నిద్రపోరని. అదే ఇవాళ జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, వినటానికి చాలా అద్భుతంగా ఉంది, పబ్లిక్ కూడా నిజమే అనుకుంటున్నారు. అది సాధ్యపడుతుంది అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే? ఇప్పట్లో అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎంత డ్రాగన్ అయ్యింది అనేది చాలా వరకు తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. ఫస్ట్ మన రాష్ట్రానికి ఎంత నష్టం చేకూరింది, ఎంత మన రాష్ట్రానికి రావాలా, ఎవరి నుంచి రావాలా, ఆ వ్యక్తులు ఐడెంటిఫై అయితే మన తరం లేకపోవచ్చు, మన తర్వాత తరమైన బెనిఫిట్ అవుతుంది. తిన్న ప్రతి పైసా కక్కిస్తే అది ఈరోజు మనకి దాని లబ్ధి మనకు కనిపించకపోవచ్చు, కానీ రేపు డౌన్ ద లైన్ మనల్ని మెచ్చుకుంటారు. నా ఆలోచన కూడా అదే, రేవంత్ నగర్ ఆలోచన కూడా అదే. మనం ఉండకపోవచ్చు, కానీ వ్యవస్థ అట్లానే ఉంటుంది, మన తర్వాత తరాలు అట్లా ఉంటాయి. సో భావి తరాలకి మనం ఒక సక్రమమైన పాలన అందిస్తామని దానికి అనుగుణంగానే ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ మేము నడుం బిగుచుకుని కేంద్ర సహాయ సహకారం లేకపోయినా వేస్తున్నాము. ప్రజాధనంతో వ్యవస్థతో మేము మాట్లాడుతున్నాం. సో న్యాయపరంగా శిక్షించాలనేది మీ వాదన. కానీ ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు గతంలో సిబిఐకి ఒక లెటర్ రాశారు, సిబిఐ ఎంక్వైరీ వేయాలి కాళేశ్వరం మీద అని చెప్పి. సో ఇప్పుడు బీజేపీ కానీ లేదా కొంతమంది ప్రజా సంఘాల నేతలు కానీ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు అని అడుగుతున్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? మాకు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మాకు అభ్యంతరం. సిబిఐ మా పరిధిలో అంశం కాదు, కేంద్రం నిర్ణయం తీసుకోవాలా.
రాజ్యసభ ఎంపీ వాళ్ళ బీజేపీ నేత లక్ష్మణ్ గారు ఇప్పుడే నేను అన్నా ఆయన లేఖే రాశారు సిబిఐ ఎంక్వైరీ జరపమని చెప్పి. మరి లేఖ కంప్లైంట్ ఉన్నప్పుడు సిబిఐ సుమోటోగా తీసుకుని చేయడంలో ఎటువంటి ఎవరు ఆపటం లేదు. అది కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేసిందో చేస్తుందో కూడా ఇవాళ సమాధానం లేదు. లెటర్ అయితే రాశారు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి గతంలో ఉన్నట్టు ప్రభుత్వం సిబిఐని రాష్ట్రంలో ఎంటర్ కాకుండా ఒక జీవో తీసుకొచ్చారు. దాన్ని లిఫ్ట్ చేసి మీరు క్లియర్ చేయొచ్చు కదా, గ్రౌండ్ చేద్దాం. ఆల్రెడీ ఆలోచన ఉంది సిబిఐని లిఫ్ట్ చేసి గ్రౌండ్ చేయాలని. డెఫినెట్లీ ఇప్పుడు మేము వచ్చి 1.5 month అవుతుంది. డెఫినెట్లీ మీరు ఒక టైం బౌండ్ సిస్టమ్ ఎట్లా అయితే చేయాలో అసెంబ్లీ సాక్షిగా ప్రతిసారి చట్టాలు సవరిస్తూ ముందుకెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఏదైనా సరే మనం ఎవరికి భయపడే అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే సిబిఐ ఎట్లా ఉండింది, సిబిఐకి ఇట్లా రావాలంటే ఒక కంప్లైంట్ చూపించి ఉంటే కానీ రావాల్సిన పరిస్థితులు ఉండేవి కావు. వీళ్ళు వాళ్ళ ఎక్కడ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అవినీతి బయటపడుతుందనో ఏ కారణాల చేతో అభద్రత భావంతో ఓ జీవో తీసుకురావడం జరిగింది. డెఫినెట్లీ దాన్ని సమీక్షిస్తాం. ఇదే మాట నేను కాదు, మా సహచార మంత్రులు కూడా తొలి కేబినెట్ సమావేశం తర్వాతే జరగడం జరిగింది. చాలా చట్టాలు చాలా జీవోలు తుంగలో దొక్కున్నాయి. ఇవాళ కూడా ఎవరిని సంప్రదించకుండా ఆఫీసర్లు పెత్తనంతో ముందుకెళ్ళినాయి. ఉదాహరణకి F1 రేసింగ్ ఎగ్జాంపుల్, ఆఫీసర్లే ఇవాళ నిధులు మరలించేసినారు. ఇట్లాంటివి జరిగినాయి. ప్రతిదీ బయటకు వస్తుంది, ప్రతి చట్టాన్ని సవరించడం జరుగుతుంది. ఎవరు అధికారాలు ఎవరు ఎక్కడ ఉన్నారు ప్రతిదీ విజిలెన్స్తో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రాసెస్ ఆన్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి ఇప్పుడు ఫైల్స్ ఏదో కొన్ని మాయమయ్యాయి. విజిలెన్స్ ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పటికి కూడా ఆల్రెడీ ఇప్పటికే కొన్ని మిస్ అయిపోయాయి అని చెప్తున్నారు. అవి లేకుండా మీరు ఎలా అసలు రివ్యూ చేసే పరిస్థితి లేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కదా, ఆధారాలు లేకుండా చేస్తున్నారని. అంతే, ఇప్పుడు ఫైళ్ళు మాయమైతే ఆఫీసర్స్ వాళ్ళే కదా, మంత్రులు వాళ్ళే కదా, నైతిక బాధ్యత వాళ్ళదే కదా. Group 1, Group 2, Group 3 మొత్తం సిస్టమ్ వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు ఆ రోజు వ్యవస్థ ఇప్పుడు నేనున్నా, నా కింద ఆ రోజు ఏం జరిగింది అనేది సంతకం పెట్టినప్పుడు ఆథరైజ్ సిగ్నేటరీ అయిన ఉన్నప్పుడు సంపూర్ణ బాధ్యత నాదే. సో దానికి అకౌంటబిలిటీ నేనే తీసుకోవాలి. ఫైల్ ఉండాలి కదా మీ దగ్గర. అదే ఎందుకు లేదన్నప్పుడు ఇప్పుడు నా కింద ఫైల్ లేదంటే దానికి ఎవరు నైతిక బాధ్యత నాదే. ఎందుకంటే ప్రతిదీ డిజిటలైజ్ అయ్యింది. ఇవాళ డిజిటలైజ్ అయినట్టు అది మిస్ అవుతుందంటే బాధ్యత ఎవరు? నాదే కదా. అదే ఇప్పుడు సిస్టమ్ నడిపిన వాళ్ళు ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి, ఎవడు మాయం చేశాడో, అసలు ఎంత నష్టం జరిగింది ఆ మాయం వల్ల, దాని అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఎందుకంటే ఒకటి మన ఇండియన్ పీనల్ కూడా ఐపీసీలో కూడా దీనికి ఎవరైనా ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా ఉంది. ఎవరైనా ఎవిడెన్స్ డిస్మాంటిల్ చేసినా, మాయం చేసినా, అధికారంలో ఉన్న వాళ్ళు చేసినా, ఆఫీసర్లు చేసినా 7 years ఇంప్రిజన్మెంట్ లేకపోతే డైరెక్ట్ డిస్మిస్, అంతే డబ్బు కక్కిచ్చాలి. మూడు ఇచ్చింది మన మీరు చెప్పినంత పవర్ఫుల్గా మీ గవర్నమెంట్ ఉందా అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. స్మితా సబర్వాల్ 10 ఏళ్ల పాటు సీఎం ఆఫీస్లో ఉన్నారు సెక్రటరీగా, అవునా? ఈ ఇరిగేషన్కి సంబంధించి ప్రతి ఫైలు ఆమె పరిశీలించింది, ఆమె కిందే ఉంది కదా. సరే, రజత్ కుమార్ రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 10 రోజుల పాటు మీకు సమాధానం చెప్పారు ఆవిడ? అసలు అందుబాటులో కూడా లేరు కదా మీకు, నిజమేనా? ఇది ఒక అపోహ అండి. ఒకటి నేను ఏమంటున్నా అంటే వారు అందుబాటులో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒక బ్యూరోక్రాట్స్. ఇప్పుడు వాళ్ళు యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయినారు. స్మితా సబర్వాల్ గారి విషయం తీస్తే ఆమె నాకు సీనియర్. ఐఏఎస్కి నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూలో నాకు రాలేదు. ఆమెకు వచ్చింది అదే ఇన్స్టిట్యూట్ నుంచి, ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంది. ఆమె అదే సిస్టంలో పనిచేయాలి. నేనైనా పారిపోవచ్చు కానీ ఆమె పారిపోలేదు. ఇక ఎక్కడ పారిపోతుంది? పోయి అండర్ కవర్లో ఉంటే ఆమెను తీసుకుపోయి బయట వేస్తారు. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్, ఆమె ఏంటి జ్యుడిషియల్ పవర్స్, మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉన్నాయి. అవును. సో డెఫినెట్లీ పారిపోలేదు. డెఫినెట్లీ ఆమె అకౌంటబిలిటీ తీసుకోవాలి కాబట్టి వచ్చింది. ఆమె వ్యక్తిగత కారణాల వల్లనో ఏ కారణం వల్లనో ఆమె సాహోతపేతంగా ఆన్ టైం సీఎం గారిని కలవకపోవడం వల్ల రూమర్స్ వచ్చినాయి. ఆమెనే కాదు, జయేష్ రంజన్ గారు కానివ్వండి, ఇంకా డిఫరెంట్ బ్యూరోక్రాట్స్. సివిల్ సర్వెంట్గా గవర్నమెంట్ మారినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో అలా వ్యవహరించారా స్మితా సబర్వాల్? ఒకటండి, డెఫినెట్లీ ఒక బ్యూరోక్రాట్ ఇవాళ వ్యవస్థలో మేము ఉన్నాం కాబట్టి మేము ఆల్వేస్ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. అట్లా ప్రవర్తించారో లేదో స్మితా సబర్వాల్ నా సీనియర్గా నేను మొక్కల మిత్రులుగా కూడా చెప్తాను, ఆమె విజ్ఞతకు వదిలేస్తాం. మీరు అట్లా ప్రవర్తించారా లేదా, మీరు హుందాగా ఉన్నారా, తప్పించుకున్నారా, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. ఎందుకంటే వ్యవస్థలో ఉండే నేను బ్యూరోక్రాట్ మీద కమెంట్ చేయడం అనేది. కానీ ఆక్రోన్ మొదలు ఒక ట్వీట్ చేశారు, ఆవిడ కేంద్ర సర్వీసులకు వెళ్ళాలనుకుంటున్నారు, మీరు పంపించొద్దు, మొత్తం కాళేశ్వరం సంబంధించి మొత్తం ఆమె సమాధానం చెప్పాలి, రిలీవ్ చేయొద్దు అని చెప్పి ఆకునూరు మురళి ఒక ట్వీట్ చేశారు. అదొక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇంత మొదలు కిషన్ రెడ్డి ఉంది నాకు తెలిసి, తర్వాత రాష్ట్ర సర్వీస్లోకి వచ్చింది.
మళ్ళీ కేంద్ర సర్వీస్ కంటే వెళ్తుంది. రిలీవ్ చేయొద్దని డెఫినెట్లీ రిలీవ్ ఎట్లా చేస్తాం? ఆల్రెడీ మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలైతే మనం రిలీవ్ చేసినా అక్కడ సిట్టింగ్ జడ్జి అయితే రిలీవ్ చేయరు కదా. ఎవరైతే ఆథరైజ్ చైర్మన్ ఉన్నాడో ఆ జ్యుడిషియల్ మీరు ఎంక్వైరీకి సింపుల్ లాజిక్. రేపు రేవంత్ అన్నది తీయమన్నా తీయడు ఆయన. సిట్టింగ్ జడ్జిని ఒకసారి పెడితే డెఫినెట్లీ ఆయన అల్టిమేట్ హోల్డ్ అండ్ సోల్ ఆయన్నే.